నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా? మోకాళ్ల సమస్య రావడానికి ప్రధాన కారణాలేంటి? మోకాళ్ల నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయి? మోకాళ్ల నొప్పి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ గారితో మాట్లాడదాం. అసలు ఈ మోకాళ్ల నొప్పుల సమస్యకు సంబంధించి మనతో పాటు ఉన్నారు రాహుల్ గుల్వే గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. మోకాళ్ల నొప్పులు, అసలు ఈ మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు సాధారణంగా మనం వయసు పైబడిన వాళ్ళలో చూస్తూ ఉంటాము. వయసుతో పాటు వచ్చే అరుగుదల వల్ల వచ్చే నొప్పులు. అలా కాకుండా ఇప్పుడు కొంతమందికి స్ప్రెయిన్ కానీ, కొంతమంది పడడం కానీ, ఏదైనా మూమెంట్ జరిగినప్పుడు కానీ, ఏదైనా ఇంజురీ అయినప్పుడు కూడా నొప్పులు రావడం జరుగుతాయి అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు కొంతమందికి ఓవర్ యూసేజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అంటాం అన్నమాట. అంటే ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉండే వాళ్ళలో, లేదంటే ఎక్కువ స్టేట్స్ ఎక్కడం దిగడం చేసే వాళ్ళల్లో, ఓకే, లేదంటే కార్ డ్రైవింగ్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా మోకాళ్ళ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ స్ట్రక్చర్ని యూజ్ చేయడం వల్ల కూడా లోపల అరుగుదల అనేది జరగడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల కూడా మనకి నొప్పులు రావడం జరుగుతాయి. అండ్ ఈ నొప్పులు వచ్చినప్పుడు సాధారణంగా ఇప్పుడు తక్కువ వయసు వాళ్ళల్లో అయితే కంటిన్యూస్గా ఉండదు పెయిన్. జస్ట్ ఏదైనా యాక్టివిటీస్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాతనో, ఒక 20 మినిట్స్ తర్వాతనో, 1 అవర్ తర్వాతనో ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసే కొద్దీ, అంటే ఎక్కువసేపు నిలబడ్డా, ఎక్కువ ఎక్కడం దిగడం చేసినా, ఎక్కువసేపు డ్రైవింగ్ చేసినా కాసేపటి తర్వాత ఈ నొప్పి రావడం జరుగుతుందన్నమాట. సో పర్సన్ టు పర్సన్ ఈ పెయిన్ అనేది డిఫరెంట్గా వేరీ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఓకే, అంటే ఈ నీ పెయిన్ అనేది ఏజ్ ని బట్టి ఉంటుందా? అంటే ఈ ఏజ్ లో ఎక్కువగా నీ పెయిన్ వస్తుందని చెప్తుంటారు కదా, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ లో. డెఫినెట్గా వయసుతో పాటు అయితే అరుగుదల అయితే రావడం జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వయసుతో పాటు వచ్చిన అరుగుదల వల్ల నొప్పులు రావడం జరుగుతుంది. కాకపోతే కొంతమందిలో మాత్రం వయసు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక 70 ఇయర్స్ 80 ఇయర్స్ అయినా కానీ వాళ్ళకు ఎలాంటి నొప్పులు కానీ, ఈ రేంజ్ తగ్గిపోవడం కానీ, ఆ లక్షణాలు సాధారణంగా కొంతమందిలో అయితే మనం చూడలేం, వాళ్ళకి ఏం ఉండదు. కానీ కొంతమందిలో మాత్రం డెఫినెట్గా వయసుతో పాటు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఓవర్ వెయిట్ కూడా మోకాళ్ళ అరుగుదలకు ఒక కారణమని చాలా మంది బయట అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం డాక్టర్? అండి, ఓవర్ వెయిట్ అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. కాకపోతే అది వన్ ఆఫ్ ద రీజనే. మేము చూసిన కేసెస్లో ఎంతమంది హైట్ ఎక్కువ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా కొంతమందిలో నొప్పులు ఉండకపోవచ్చు. అండ్ కొంతమందిలో మాత్రం డెఫినెట్గా వెయిట్, దాంతోపాటు వాళ్ళ స్టాండింగ్ పోస్చర్ అంటాం కదా, స్టాండింగ్ వాకింగ్ ప్యాటర్న్, దాంతోపాటు వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్, అంటే ఓవర్ యూసేజ్ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి నీ డిఫార్మిటీస్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి బౌలెక్స్ అంటాము, జెనువాగస్, నీ డిఫార్మిటీస్ ఉంటాయి. కొంతమందికి ఫ్లాట్ ఫీట్ ఉంటుంది. దానివల్ల కూడా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది వన్ సైడ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఏదైతే స్ట్రక్చరల్ అలైన్మెంట్ సరిగా లేకపోవడం వల్ల ఏదైనా మస్కులర్ ఇంబ్యాలెన్సెస్ అంటాం అన్నమాట. ఏదైనా మజిల్ గ్రూప్ ఎక్కువ ఓవర్ ఫైరింగ్ అయ్యి వన్ సైడ్ వెయిట్ ఎప్పుడైతే పడుతూ ఉంటుందో వన్ సైడే స్ట్రక్చర్ డిజనరేట్ అవ్వడం జరుగుతుంది, అరగడం జరుగుతుంది అన్నమాట. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది చెప్పులు వన్ సైడ్ అరిగిపోతూ ఉంటాయి కిందన. సో వన్ సైడ్ ఎక్కువ అరిగిపోతున్నాయి చెప్పులు అంటే డెఫినెట్గా వాళ్ళ వెయిట్ ప్యాటర్న్ అనేది వన్ సైడ్ ఎక్కువ పడుతుందని అర్థం అనమాట. సో ఇలాంటి సినారియోస్లో వెయిట్తో సంబంధం లేకుండా ఎప్పుడైతే స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళలో ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే చాలా మంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఫిజియోథెరపీ అని చెప్పి అంటుంటారు. ఈ ఫిజియోథెరపీ ఎంతవరకు ఈ నొప్పులు ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది డాక్టర్? ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది ది బెస్ట్ వే ఆఫ్ మెడిసిన్ అంటామండి. ఏదైనా ఒక స్ట్రక్చర్ని రీజనరేట్ చేయడానికి, హెల్తీగా స్ట్రాంగ్గా తయారు చేయడానికి ఫిజియోథెరపీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎలాంటి మెడిసిన్స్ కానీ, ఎలాంటి అంటే సర్జరీస్కి వెళ్ళకుండా మనం న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ. న్యాచురల్గా ఒక స్ట్రక్చర్ని ఎక్సర్సైజ్ చేసి, డైట్ అండ్ న్యూట్రిషన్స్ యాడ్ చేసి, లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసి ఒక స్ట్రక్చర్ని మళ్ళీ రీజనరేట్ చేసే, స్ట్రక్చర్ని స్ట్రెంత్ చేసే అవకాశం ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లోనే ఉంది. అండ్ డెఫినెట్గా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనకి మోకాళ్ళు అరగడం, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఎప్పుడైతే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుందో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మంచి రిజల్ట్స్ అనేవి మనకు తొందరలోనే రావడం జరుగుతుంది. గ్రేడ్ 3లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకా మొత్తం మోకాలు ఎప్పుడైతే అరిగిపోయిందో, అంటే లోపల ఏదైతే మినిస్కస్ లేయర్ ఉంటుందో అది ఎప్పుడైతే అరిగిపోతుందో డెఫినెట్గా ఇంకా అలాంటి కేసెస్లో మనకి సర్జరీ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఓకే, అంటే
ఈ ఫిజియోథెరపీలో అడ్వాన్స్డ్ ఏమైనా వచ్చాయా థెరపీస్ ఇప్పుడు ప్రెసెంట్? ఎస్. సో ఇప్పుడు మనం ఈ ఫిజియోథెరపీలో న్యాచురల్గా అంతకుముందు మనం బేసిక్ మొడాలిటీస్ యూజ్ చేసేవాళ్ళం, ఈ అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ అని. ఇప్పుడు దానికంటే మించిన ఇప్పుడు లో పవర్ లేజర్స్ వచ్చాయి, దాంతోపాటు హై పవర్ లేజర్స్ వచ్చాయి మార్కెట్లో. అంటే క్లాస్ 4 లేజర్స్ అంటాం, చాలా హై పవర్ని కలిగి ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, 15 వాట్స్, 25 వాట్స్, ఇలా దాని పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లేజర్స్ స్ట్రక్చర్ని రిపేర్ చేయడానికి యూజ్ అవుతాయి. దాంతోపాటు ఈ మాన్యువల్ థెరపీ అప్రోచెస్ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. మాన్యువల్ థెరపీ అంటే మనం చేతులతోని జాయింట్ని మొబిలైజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, స్ట్రక్చర్ అలైన్మెంట్ని కరెక్ట్ చేయడం. దాంతోపాటు ఇంకా చాలా డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి మోకాళ్ళలో ఆస్టియోఫైట్ ఫార్మేషన్స్ అంటాం, లోపల కాల్షియం డిపాజిట్స్ అవ్వుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే లోపల గుజ్జు అరుగుతుందో లోపల చిన్న చిన్న క్యాల్సిఫికేషన్స్ అంటాం, అవి డెవలప్ అవ్వడం జరుగుతాయి. అవి ఏంటంటే ఆ స్ట్రక్చర్ మీద ఎప్పుడైతే మనం నిలబడతామో లేదంటే నడుస్తామో మెట్లెక్కుతామో ఆ స్ట్రక్చర్ ఇంపింజ్మెంట్ జరుగుతుంది, లోపల గుచ్చుకున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, కొంతమందికి సౌండ్ వస్తూ ఉంటుంది టక్ 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 అని. సో ఇలాంటి ఆస్టియోఫైట్స్ని బ్రేక్ చేయడానికి మనం షాక్ వేవ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. షాక్ వేవ్స్ లోపల ఉండే అడేషన్స్ని బ్రేక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఎలక్ట్రోథెరపెటికల్ మొడాలిటీస్, ఫిజికల్ అప్రోచెస్, డిఫరెంట్ ఫేషియాని రిలీజ్ చేయడం, మజిల్స్ని స్ట్రెంగ్త్ చేయడం, ఇలా చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి ఈ రోజుల్లో అడ్వాన్స్ వే ఆఫ్ ఫిజియోథెరపీలో అవైలబుల్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ కేస్ని బట్టి, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ని బట్టి మనం మోడాలిటీస్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్, అంటే ఈ నీ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకు ఎంతవరకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఎక్సర్సైజ్ ఓన్లీ ఇప్పుడు ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్ ఎనఫ్ తయారవుతూ ఉంటుంది. కాకపోతే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఏ మజిల్ గ్రూప్ వీక్ ఉంది, ఏ మజిల్ గ్రూప్ స్ట్రెంగ్త్ ఉంది అనేది ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ పేషెంట్ని చూసిన తర్వాత, ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళకి సర్టన్ ఫార్మ్ ఆఫ్ స్పెసిఫిక్ అంటే గోల్ ఓరియంటెడ్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఏదైతే మజిల్ గ్రూప్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉందో, ఎటువైపు అయితే ఆల్రెడీ వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుందో, న్యాచురల్గా కొంతమంది యూట్యూబ్స్లో చూసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి అంతగా రిజల్ట్ రాకపోగా కొంతమందికి పెయిన్ కూడా పెరగడం జరుగుతుంది. సో దానివల్ల ఎప్పుడైతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ పెరిగితే పేషెంట్స్ డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయడానికి ఆసక్తి చూపించరు. సో అలాంటి సందర్భాల్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల పెయిన్ పెరిగిందని అనుకుంటారు. కానీ డెఫినెట్గా రైట్ వే ఆఫ్ ఎక్సర్సైజెస్ పేషెంట్కి చాలా బ్యూటిఫుల్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రైట్ వే ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏదైతే వీక్ మజిల్ గ్రూప్ ఉందో ఆ మజిల్ గ్రూప్ స్ట్రెంత్ అవ్వడం వల్ల, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ కరెక్ట్గా అవ్వడం వల్ల, లోపల స్ట్రక్చర్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుతుంది. కాబట్టి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. అండ్ దాని ఫంక్షనింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ మనం అనుకున్నాం ఒక 5 మినిట్స్ నిలబడితే పెయిన్ వచ్చేస్తుందండి, ఒక 20 మినిట్స్ కిచెన్లో నిలబడి పనిచేస్తే పెయిన్ వస్తుంది, దాని తర్వాత నేను కూర్చోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో డెఫినెట్గా స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారయ్యే కొద్దీ దాన్ని పనిచేసే కెపాసిటీ కూడా, డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. అండ్ డాక్టర్, ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మంది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని బాధపడుతుంటారు, కానీ అది గుజ్జు అరుగుదల అనేది వాళ్ళు గమనించరు. ఆ లక్షణాలు ఎట్లా గమనించాలి? చాలా మందిలో ఉన్న సమస్య ఇది. ఇప్పుడు మనకి నొప్పి వచ్చింది, ఏదైనా ఎప్పుడైనా పెయిన్ వచ్చింది అండ్ ఒక 1-2 డేస్లో వెళ్ళిపోయిందా అంటే వెల్ అండ్ గుడ్, దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏదైనా యాక్టివిటీ చేస్తే పెయిన్ పెరుగుతుంది, లేదంటే కొంతమందికి మార్నింగ్ లేచిన వెంటనే పెయిన్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి పడుకునే ముందు పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇది డైలీ జరిగే ప్రాసెస్ నేను చెప్తున్నా. సో ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఉంటుంది, లేదంటే పడుకునే ముందు పెయిన్ ఉంటుంది, లేదంటే నిద్రలో కాలు పట్టుకుంటుంది, పెయిన్ వస్తుంది, నిద్రపోవడానికి ఇబ్బంది అవుతుంది, లేదంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ తర్వాత కాసేపు నిలబడిన తర్వాతనో ఏదైనా పని చేసిన తర్వాతనో పెయిన్ వస్తుంది, కూర్చోవాల్సి వస్తుంది అనుకుంటే డెఫినెట్గా ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది, ఇంకా ఆ స్ట్రక్చర్కి ట్రీట్మెంట్ అవసరం అని అర్థం. సో అలాంటి సందర్భాల్లో నెగ్లెక్ట్ చేయకుండా, హోమ్ రెమెడీస్ తీసుకోకుండా, అంటే ఏదో పెయిన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఏదైనా ఆయింట్మెంటో లేదంటే ఆయిలో లేదంటే ఏదైనా హాట్ ప్యాకో కూల్ ప్యాకో పెట్టుకొని ఆ టెంపరీగా రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ రిసెప్టార్స్ని మనం బ్లాక్ చేస్తున్నాం కాబట్టి అక్కడ స్ట్రక్చర్ ఏదైతే అరిగిపోయిందో, ఆ బాడీ ఏదైతే మనకి ఇంటిమేట్ చేస్తుందో దాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం అన్నమాట డైరెక్ట్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక స్ట్రక్చర్ ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో అరిగిపోయినప్పటి నుంచి మన బాడీ మనకి సిమ్టమ్స్ ఇస్తున్నప్పుడు మనం దాన్ని బ్లాక్ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్ని
రెగ్యులర్గా అలాగే యూస్ చేసుకోవడం వల్ల ఆ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి ఇంతకుముందు మనం అనుకున్నాం చూడండి స్టేజెస్ అని. సో ఆ స్టేజెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎంత గుజ్జు అరిగే కొద్దీ అంతే రికవరీకి కూడా టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఓకే డాక్టర్, కీళ్ళ అరుగుదల అండ్ కీళ్ళ వాతం అని కూడా చాలా మంది చెప్తుంటారు. అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? రెండు ఒకటేనా డాక్టర్? డెఫినెట్గా డిఫరెన్స్ అండి. ఇప్పుడు కీళ్ళ వాతం అంటే ఇప్పుడు మనకి ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేస్తాము. ఆర్థరైటిస్లా అంటే ఎట్లా మనం ఇప్పుడు పాలీ ఆర్థరైటిస్ కానీ లేదంటే మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ అయినప్పుడు, లేదంటే పిఆర్పి లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు, లేదంటే రుమాటిక్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు దాని లక్షణాలు వేరే అనమాట. దానికి వాపు ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాటికి మనం అది మనకి పెథలాజికల్ కండిషన్స్ అంటాం. వాటిని పెథలాజికల్ కండిషన్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది రుమటాలజిస్ట్ ఇస్తారు. దాంతోపాటు డెఫినెట్గా మనం చేసే ఫిజియోథెరపీ ఒక వాళ్ళకి యాడ్ అండ్ బెనిఫిట్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. కానీ కీళ్ళు అరుగుదల అనేది లోపల స్ట్రక్చర్ డ్యామేజ్ అవడం వల్ల, ఓవర్ యూసేజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్. సో దీనికి మెడిసిన్స్ కాకుండా ప్యూర్గా ఫిజియోథెరపీ అనేది బెస్ట్ రెమెడీగా హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు నీ పెయిన్ రాకుండా ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిది? చాలా మందికి ఇది యూజ్ అయ్యే క్వశ్చన్, మీరు ఇచ్చే ఆన్సర్ కోసం. అవునండి. ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రక్చర్ మనకి కొంతమందికి ఇంత అరిగితే ఇంత నొప్పి రావాలని రూల్ ఎక్కడా లేదు. సో అది పెయిన్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎంత స్ట్రక్చర్ ఎక్కువ డ్యామేజ్ అయినా వాళ్ళకు పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఏమి ఉండదు, ఎంత ఏజ్ ఎక్కువ అయినా కానీ. కొంతమందికి మైల్డ్ డ్యామేజ్ ఉన్న, తక్కువ అంటే డ్యామేజ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు డైలీ ఎక్సర్సైజెస్ చేయడం అయితే బెస్ట్ వే ఆఫ్ లైఫ్ లీడింగ్ అన్నమాట. డైలీ ఎక్సర్సైజెస్ చేయడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాము. అంటే ఏదైనా యాక్టివిటీ మనం చేయొచ్చు, కానీ ఇంటర్వల్స్ ఇచ్చి చేయడం వల్ల ఆ స్ట్రక్చర్ ఓవర్ ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం నిలబడి ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాం, ఒక 40 minutes 1 hour తర్వాత ఒక 5 minutes మనం కూర్చున్నాం అనుకోండి, ఆ స్ట్రక్చర్ కాసేపు రిలాక్స్ అవుతుంది, మళ్ళీ మనం లేచి ఆ యాక్టివిటీ చేసుకోవచ్చు. సో ఇలా ఇంటర్వల్స్ ఇవ్వడం అనేది బెస్ట్ వే ఆఫ్ సొల్యూషన్. ఏదైనా ఒక స్ట్రక్చర్ని ఇరిటేట్ చేయకుండా, ఓవర్లోడ్ చేయకుండా యూజ్ అవుతుంది. ఓకే డాక్టర్, మనకు ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు, ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నాకు ఎడమ లెఫ్ట్ కాలు బాగా మోకాళ్ళు నొప్పులు వేస్తుంది సార్. ఎప్పటి నుంచి ఉందండి ఇది మీకు? ఇది ఒక నెల రోజుల నుంచి బాగా నొస్తుంది, నడుస్తుంటే కలుపుకుంటుంది సార్. పడ్డారా అమ్మా ఏమన్నా? ఏం పడలేదు సార్. నేను ఎంత వయసు మీది? 45 సంవత్సరాలు సార్. ఓకే. సో ఇప్పుడు మీకు నెల రోజుల నుంచి నొప్పి ఉంది, లోపల కలక్ అనే సౌండ్ వస్తుందా అంటే లోపల అరుగుదల మొదలైందని అర్థం అమ్మా. మీ దగ్గరలో ఉండే ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్ళి మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎక్సర్సైజెస్ వాళ్ళు చెప్పినవి చేసుకుంటే డెఫినెట్గా మీకు ప్రాబ్లం అనేది ఇంకా పెద్దగా అవ్వకుండా మనం అక్కడే దాన్ని స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. మీకు అక్కడ కనుక అవైలబిలిటీ లేకపోతే మీరు డెఫినెట్గా మన దగ్గరికి రావచ్చు. ఓకే డాక్టర్, అంటే చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్లో, పెద్దవాళ్ళలో నీ జాయింట్స్ అరిగిపోయి సఫర్ అవుతున్న టైంలో వాళ్ళకి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఫిజియోథెరపీ వర్కౌట్ అవుతుందా? రికవరీ ఛాన్స్ ఉంటుందా వాళ్ళకి? అసలు సజెస్ట్ చేస్తారా మీరు? సో డెఫినెట్గా వయసుతో సంబంధం లేకుండా ఫిజియోథెరపీ ఏ వయసు వాళ్ళకైనా చేయొచ్చు. అండ్ మనం డోస్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ బాడీ టాలరెన్స్ని బట్టి డోస్ ఇవ్వడం జరుగుతుంది, ట్రీట్మెంట్ డోసు. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఏదైనా ప్రాబ్లం అనేది ఎర్లీ స్టేజెస్లో కనుక మనం దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా ఎక్కువ అరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు గ్రేడ్ 4లో ఉందనుకోండి, సో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే డెఫినెట్గా మనం చేసే థెరపీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, అంటే వర్స్ట్ కండిషన్స్లో. ఎందుకంటే లేయర్ మొత్తం ఎప్పుడైతే అరిగిపోతుందో చాలామందిలో జాయింట్ 2 ఫ్రోజన్ అయిపోతాయి అన్నమాట. అంటే అంత సివియర్ స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. సో అలాంటి సినారియోలో డెఫినెట్గా మనం చేసే ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అందుకనే ఎప్పుడైనా మనకు ప్రాబ్లం వచ్చిన, ఇప్పుడు ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగా ఒక 1 month అయింది, స్టార్ట్ అయింది ప్రాబ్లం. సో ఇలాంటి సందర్భాల్లో కనుక మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు సివియర్ అయిన క్లయింట్, ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ లోపు మంచిర్యాల నుంచి ఒక కాల్లో జాయిన్ అవుతున్నారు. హలో అండి, నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, మా మిస్సెస్ కు కాళ్ళ నొప్పులు ఉంది, నడుము నొప్పి లేదు మేడం. ఎప్పటి నుంచి ఉందండి? దాదాపు 3 years 4 years అవుతుంది. ఓకే. అదే మందులు వాడుతున్నాం, అవి మందులు ఆయుర్వేదిక్ వాడినాం, ఇది మన ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గుదలేవు.
ఇది ఒక కాలు ఎడమ తెలుస్తుంది. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారండి మీరు? ఫిజియోథెరపీ తీసుకోలేదు సార్. ఓకే, ఒకసారి ఫిజియోథెరపీ ట్రై చేయండి. మీకు ఎక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదంటే డెఫినెట్గా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ లాగా వర్కౌట్ అవుతుంది. మీకు మంచిర్యాలలో ఉండే ఫిజియోథెరపీ క్లినిక్స్కి వెళ్ళండి, అక్కడ కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోండి. అక్కడ బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్న పక్షంలో అక్కడ మీకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వకపోతే డెఫినెట్గా మీరు మన దగ్గరికి రావచ్చు అండ్ ప్రాబ్లం అనేది మీది తప్పకుండా సాల్వ్ అయ్యే అవకాశం ఉందండి. ఎస్. ఓకే, ఓల్డ్ ఏజ్ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్ విధానం? సో ఇప్పుడు కొంతమంది మా దగ్గరికి వస్తారు ఎంత సివియర్ ప్రాబ్లంతో రావడం జరుగుతుంది. ఇప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 4 అనుకోండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత లేదండి మీరు సర్జరీకి వెళ్తే బాగుంటుందని మేము చెప్తే మేము స్ట్రిక్ట్గా సర్జరీకి వెళ్ళదలుచుకోలేదని చాలామంది చెప్తారు. భయపడుతుంటారు బేసిక్గా. వద్దు, మాకు సర్జరీకి వద్దు అనే ఆప్షన్లో డెఫినెట్గా అలాంటి కేసెస్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాంటి కేసెస్ ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళకి మంచి రికవరీని కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన బాడీలో ప్రతి స్ట్రక్చర్ రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది మన బాడీలో. కాకపోతే ఏంటంటే మనకి ఎంత అయితే ఏజ్ ఎక్కువ ఉంటుందో, ఎంత అయితే డ్యామేజ్ ఎక్కువ అవుతుందో కొంచెం ట్రీట్మెంట్ టైం కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రాబ్లం అయితే డెఫినెట్గా మనకి రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కొత్తపట్నం నుంచి కాలర్ ఉన్నారు, అప్పారావు గారు. అప్పారావు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి. అదే మేడం, నడుస్తుంటే నాకు సౌండ్ వస్తుంది మేడం, పడ సౌండ్, మోకాలు కుడి మోకాలు కోసం. ఏం చేస్తుంటారండి మీరు? నాన్న లారీలో హెల్పర్గా పనిచేస్తానండి. ఓకే, సో ఇప్పుడు ఎక్కువ మనం ఈ మూమెంట్, క్లచ్ మూమెంట్, బ్రేక్ మూమెంట్ ఎక్కువ చేసినప్పుడు కూడా లారీలో పనిచేస్తాను. డ్రైవింగ్ ఎక్కువ చేస్తారా? ఓన్లీ క్లీనింగ్ ఏనా? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని డాక్టర్ గారితో మాట్లాడండి, మీకు ఆడియో క్లియర్ గా ఉంటుంది. అప్పారావు గారు మాట్లాడండి. అదేనండి, నేను కాలు నడుస్తున్నప్పుడు కూడా నల్లపోతాను, కాలు వచ్చిపోతుంది. డ్రైవింగ్ ఎక్కువ చేసేవాళ్ళ మీరేమన్నా? కాదు సార్, హెల్పర్గా పనిచేస్తానండి. ఎప్పుడన్నా పడడం జరిగిందా? కాళ్ళు బెనకడం కానీ? బండి మీద నుండి పడ్డాం సార్, పడతప్పుడు ఈ కాలు మూసాను అనమాట. సో ఇప్పుడు లోపల ఎప్పుడైనా మనకి ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు ఇలా ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఇంజురీ జరుగుతుంది. ఇంజురీ జరిగినప్పుడు చాలామందికి ఏమవుతుందంటే ఏదైనా పైన మనకి స్ట్రక్చర్ ఏదైనా డ్యామేజ్ అయినట్టు కనిపిస్తే వాళ్ళు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలా కాదు అనుకుంటే డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే లోపల ఏదైనా పడ్డప్పుడు ఏదైనా లిగమెంట్ ట్విస్టింగ్ ఇంజురీస్ జరుగుతాయి అనుకోండి, అంటే పడ్డప్పుడు కొన్నిసార్లు కాళ్ళు ఇలా ట్విస్ట్ అయిపోతుంది. సో అలాంటి సందర్భాల్లో లోపల లిగమెంట్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే మినిస్కస్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది వీళ్ళు పర్టికులర్గా తెలుసుకోలేరు, ఎందుకంటే కొన్ని రోజులు పడ్డప్పుడు నొప్పి ఉంటుంది, కొన్ని మెడిసిన్స్ తీసుకుంటే పెయిన్ తగ్గుతుంది, కానీ లోపల ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో అది లాంగ్ రన్లో చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో అలాంటి సందర్భాల్లో డెఫినెట్గా మనం ఒక ఎంఆర్ఐ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లోపల ఏం జరిగిందనేది మనకు ఫస్ట్ తెలుసుకోవాలి. మనం లోపల ఏం జరిగిందని తెలిసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో లోపల సౌండ్ వస్తుంది అనుకుంటే జాయింట్ ఇన్స్టెబిలిటీ అవ్వడం, లేదంటే లిగమెంట్ స్ప్రెయిన్ అవ్వడం కానీ అలా జరిగినప్పుడే జాయింట్లో ఇన్స్టెబిలిటీ రావడం, లోపల ఆస్టిఫైడ్ ఫార్మేషన్స్ జరగడం, దానివల్లనే మనకి ఆ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో దానికి ట్రీట్మెంట్ అయితే డెఫినెట్గా ఫిజియోథెరపీలో ఉంటుందండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మీరు ట్రీట్మెంట్కి రావచ్చు. ఓకే డాక్టర్, మనకు పులివెందుల నుంచి కాలర్ ఉన్నారు, రాంప్రసాద్ రెడ్డి గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం, మాకు 1 వీక్ నుంచి మోకాలు పెయిన్ ఉంది. ఏమైనా అయిందా అండి, పడడం కానీ అట్లా? ఏం కాలేదు సార్, కింద లేదు. డాక్టర్ దగ్గరికి పోతే ఎక్స్రే తీసి కొంత మోకాలు అరిచి వచ్చినట్టు చెప్పారు. ఎంత వయసు ఉంటుందండి మీది? నా వచ్చి 52 సార్. ఓకే, దానికి టాబ్లెట్ వచ్చి మోనో జాయింట్ అని టాబ్లెట్ ఇచ్చారు సార్. అదే సార్, దాని నొప్పి అయితే తగ్గలేదు. ఓకే, సో మీకు ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు నొప్పి తగ్గడం లేదు అంటే డెఫినెట్గా మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎప్పుడైనా లోపల అరుగుదల జరిగినప్పుడు ఈ మనం చేసే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, ఎక్సర్సైజ్ థెరపీ ఆ స్ట్రక్చర్ని రీస్టోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మళ్ళీ స్ట్రెంత్ మనం తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు నొప్పి అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. సో మీ దగ్గరలో ఉండే ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మీ ప్రాబ్లంకి చెక్ దొరుకుతుంది. ఓకే డాక్టర్, నల్గొండ నుండి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి.
శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్తో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఆ మొక్కాల నొప్పులు ఇతరకు బాగా నొప్పి వస్తే ఆపరేషన్ చేయించిన సార్. మ్హూ. అదే విధంగా ఇంకా నొప్పి అదే విధంగా ఉంటుంది, నిలబడలేకపోతున్నా. ఎంత అండి ఏజ్ మీది? మాది 52, 53 ఉంటుంది సార్. ఓకే, మళ్ళీ ఏమన్నారు డాక్టర్? మేము పోతున్నాను, టాబ్లెట్స్ రాస్తారు, ఏం కాదు అని అన్నారు. అయితే మొత్తం తగ్గలేదు, నిలబడలేకపోతున్నా. ఓకే, సో ఫిజియో ట్రీట్మెంట్ తీసుకున్నారా సర్జరీ అయిన తర్వాత? తీసుకున్న ఫిజియోథెరపీ చేయించిన సార్. నేను ఎన్ని రోజులు చేయించారు? ఒక 1 month చేయించిన. ఓకే, ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నారా ఎక్సర్సైజ్? అది అంటే ఇక మామూలుగా తిరుగుతుంటా సార్, అటు ఇటు వాకింగ్ చేస్తుంటా. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ ఏం ఫాలో అవ్వట్లేదా? ఇక వాళ్ళు అంతవరకే అన్నారు, అంతవరకు నేను అది చేసిన సార్. నేను నేనేం మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఏం పోలేదు. అదే రైట్ సైడ్ అయింది. ఇప్పుడు ఎడమ కాలు కూడా అదే విధంగా గుంస్తుంది. అంటే మీకు ఆపరేషన్ చేసిన కాలు బాగానే ఉంది, వేరే కాలు ప్రాబ్లమా? ప్రాబ్లం ఉంది. ఈ కాలు కూడా అదే మొద్దున్నట్టు ఉంటుంది సార్. జర మీదికి రావాలి, అది చేయాలంటే కూడా నడవలేకపోతున్నా. జర ఏ మాత్రం తట్టు తగిలినా కింద పడిపోతున్నా. అది ఏందో నాకు అర్థమైతలేదు సార్. అది ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని రాకూడదు, అనే రిపోర్ట్స్ చూసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేద్దాం. ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి రండి, రిపోర్ట్స్ తీసుకోవచ్చు. నెల్లూరు నుంచి మరో కాలర్ ఉన్నారండి, జాకిర్ అలీ గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. జాకిర్ అలీ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి. సార్ చెప్పండి. హలో హలో జాకిర్ అలీ గారు. హలో సార్. సార్ చెప్పండి. నాకు రైట్ సైడ్ మోకాలు ఎక్కువ ఉంది సార్. ఓకే, ఏం చేస్తా? నేను గోల్డ్ వర్క్ చేస్తాను సార్. ఎక్కువ కూర్చొని ఉంటారా? క్రాస్ లెగ్ కూర్చుని సిట్టింగ్? వర్క్ మాది. ఓకే, ఎప్పటి నుంచి వస్తుందండి? ఇది ఒక వారం నుంచి ఉంది సార్. ఓకే, సో కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోండి. మీకు దగ్గర ఉండే ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్ళండి, వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, ఎక్సర్సైజ్ అవి చేసుకోండి. అండ్ ఎవ్రీ 40 minutesకి కొంచెం లేచి ఒక 5 నిమిషాలన్నా నిలబడడానికో నడవడానికో ప్రయత్నించండి. కంటిన్యూగా గంటల తరబడి అయితే కూర్చొని ఉండొద్దు. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మీరు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం చెప్పినట్టుగా కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం, కొంచెం ఫ్రీక్వెంట్గా ఇంటర్వల్స్ తీసుకోవడం, ఇలా చేస్తే డెఫినెట్గా మీ ప్రాబ్లం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తగ్గకపోతే కొన్ని విజిట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, నూజివీడు నుంచి ఫణికుమార్ గారు ఉన్నారు. ఫణికుమార్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. మీరు ఆయుష్మాన్ కార్డు అది తీసుకున్నామయ్యా, ఇది ఎట్లా ఉపయోగించాలి, ఎక్కడ రావాలి? ఓకే, సో కార్డ్ గురించి నాకైతే డీటెయిల్గా తెలియదండి. సో మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే డాక్టర్, అసలు వాట్ ఈస్ పెయిన్ మేనేజ్మెంట్ అని కొంతమందికి తెలియకపోవచ్చు. అసలు ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, దీంట్లో మీ సక్సెస్ స్టోరీస్ ఎలా ఉన్నాయి చెప్తారా? ఇప్పుడు మనం ప్యూర్గా డీల్ చేసేది అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో మెకానికల్ ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేస్తాం. మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా స్ట్రక్చర్లో డ్యామేజ్ జరిగినప్పుడు, వేర్ అండ్ టేర్ జరిగినప్పుడు, లేదంటే వయసుతో పాటు వచ్చిన డ్యామేజెస్, లేదంటే పోస్చర్ రిలేటెడ్ రిపీటెడ్ స్ట్రెయిన్ ఇంజురీస్ అంటాం కదా. సో ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు ఆ స్ట్రక్చర్ వీక్ అవుతుంది. వీక్ అయిన స్ట్రక్చర్ని ఎప్పుడైతే మనం వాడడం మొదలు పెడతామో డెఫినెట్గా పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో మనం ఏదైతే ఈ మాన్యువల్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, దాంతోపాటు ఎక్సర్సైజ్ థెరపీ అప్రోచ్ చేస్తూనే ఆ స్ట్రక్చర్కి కావాల్సిన హీలింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుందో, రీజనరేట్ అవ్వకుంటూ వెళ్తుందో పెయిన్ ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. అండ్ స్ట్రక్చర్ ఫంక్షనింగ్ కెపాసిటీ స్లోగా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. సో దానివల్ల పెయిన్ మనకి తగ్గిపోయి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాడ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఎలాంటి అంటే ఇంజెక్షన్స్ కానీ, స్టీరాయిడ్స్ కానీ, సర్జరీస్ కానీ కాకుండా డైరెక్ట్గా ఏదైతే న్యాచురల్గా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని న్యాచురల్ వేలో రిపేర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తామన్నమాట. దానివల్ల లోపల మనకి ఎప్పుడైతే మనం ప్రాపర్ వేలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందో, మనం చెప్పిన విజిట్స్ వాళ్ళు రావడం, మనం చెప్పిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎక్సర్సైజెస్ చేయడం చేస్తారో, సో వాళ్ళకి 99% మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ హ్యాపీగా పెయిన్ ఫ్రీగా వెళ్ళడం జరుగుతుందండి.
థ్యాంక్ యూ డాక్టర్. నీ పెయిన్కి సంబంధించి చాలా విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.